హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గురించి రీసెంట్గా 2 days అంటే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో ర్యాలీ వచ్చింది కదా, మరి అది నిలబడుతుందా? వచ్చే వారం స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. సో అలాగే Q2 రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, Q2 అప్డేట్స్ని బట్టి స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Q2 అప్డేట్స్లో భాగంగా కోటక్, బజాజ్ హౌసింగ్, అలాగే HDFC బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, వీటి యొక్క అప్డేట్స్ చూస్తే మనకి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుస్తుందన్నమాట. సో అలాగే సెబీ నుంచి అప్డేట్స్ వచ్చాయి. సో మనకి లాట్ సైజ్ అనేది చేంజ్ అవ్వబోతుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, వీటికి దానికి సంబంధించిన అప్డేట్ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే TCS ఇష్యూ ఏంటి చూసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా అనాలిసిస్ ద్వారా సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వీడియోని లైక్ వేసుకుందాం. సో అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. సో అలాగే మార్కెట్ రన్నింగ్లో ఏదైనా అప్డేట్ ఉంది, నాకు అవైలబిలిటీ ఉండి మీకు ఏదైనా కాన్సెప్ట్ నేర్పించాలంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ ఇస్తాను. కాబట్టి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి అని చెప్తాను. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపే, ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు అని మరీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీకెండ్ వచ్చేసింది, మనం లాస్ట్ సండే తర్వాత మనం వీడియో చేయలేదు. సో ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ అయితే కనుక RBI మీట్ అనమాట. సో రేట్ కట్ గురించి మనం అంటే రేట్ కట్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే అన్చేంజ్డ్ అంతే ఉంచారు. సో దానికి సంబంధించి చూడండి ఫ్రెండ్స్, మనం వీడియో చేసి వారం అయిపోయింది, మళ్ళీ సండే వచ్చేసింది. ఈ వారంలో జరిగిన అప్డేట్స్లో మెయిన్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది RBI మీట్ అవుట్పుట్. సో RBI మీట్ అవుట్పుట్లో ఏంటంటే మనకి రేట్ హైక్ కానీ కట్ కానీ లేదు. అయితే ఏంటంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఫర్దర్గా డిటోరియేట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ కామెంట్స్, అలాగే ఏంటంటే GDP గ్రోత్ గురించి ఏంటంటే మంచి నెంబర్స్ స్పెక్యులేషన్గా ఇచ్చారు. ఇవి ఊతం ఇచ్చాయి కాబట్టి ఆల్రెడీ సెల్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు కాస్త కవర్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో జరిగిందైతే కనుక ఇది. సో అలాగే మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ గురించి డిస్కస్ చేసే ముందు NSEకి సంబంధించిన అప్డేట్ మనకి చూడండి, లాట్ సైజులు చేంజ్ అవుతున్నాయి. సో October 28 నుంచి అనమాట. సో నిఫ్టీ లాట్ సైజు 75 నుంచి 65కి మారిపోబోతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ అనేది 30కి మారిపోతుంది, 35 నుంచి అనమాట. సో ఇవి కీలకమైన అప్డేట్గా మనం చెప్పచ్చు. అలాగే నిఫ్టీ ఫిన్కి సంబంధించి 65 నుంచి 60కి, అలాగే నిఫ్టీ మిడ్ 140 నుంచి 120కి. సో నేను ఎప్పుడూ చెప్తాను, అలాగే ఇప్పుడు చెప్తాను, నిఫ్టీ లేదు ఎప్పుడన్నా అంటే బ్యాంక్ నిఫ్టీ, వీటికి మించి మీరు ఇండెక్స్ ట్రేడింగ్కి వెళ్ళొద్దు అని చెప్తాను. మీరు వెళ్తే మీ ఇష్టం అది. ఎందుకనంటే నిఫ్టీలో అంటే అన్ని సెక్టార్లు ఉంటాయి, సెగ్మెంట్లు ఉంటాయి కదా, అందువల్ల ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది. మీరు ఒక సెక్టార్ని బేస్ చేసుకొని ఒక ఇండెక్స్కి మీరు ట్రేడింగ్కి వెళ్తే ఏంటంటే సడన్గా వచ్చే గుడ్ బ్యాడ్ న్యూస్లకి ఏంటంటే సివియర్గా ఇంపాక్ట్ అయ్యి మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. సో అందువల్ల ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ హిట్ అవ్వ అంటే అవుతాయి, కానీ ఒక పద్ధతి ఉంటుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే కూడా నిఫ్టీ ప్రిఫరబుల్. సరే, అప్పుడప్పుడు ఏంటంటే బ్యాంకులు ఏంటంటే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ సెగ్మెంట్ కాబట్టి మీరు అప్పుడప్పుడు ఏంటంటే ట్రెండీ మూవ్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో అప్పుడప్పుడు ఓకే. సో అదనమాట. ఈ రివైజ్ చేసిన లాట్స్ ఒకసారి చూడండి. నేను స్టాక్ మార్కెట్కి అంటే నా బిగినింగ్ డేస్ 2015 ఆ టైంలో నిఫ్టీ 75 ఉండేది, మళ్ళీ 75కి వచ్చింది అని మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత రకరకాల మార్పులు జరిగి ఇప్పుడేమో అది కాస్త 65 అయిపోతుంది అనమాట. సో మార్కెట్లో ఉండే వోల్టాలిటీని బట్టి ఏంటంటే ఎక్స్చేంజ్ ఏంటంటే ఆ లాట్లో ఏంటంటే ఆ సైజుల్లో చేంజెస్ చేస్తూ ఉంటారు ఇండెక్స్లకి, అలాగే స్టాక్స్కి కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో బాగా ఎక్కువగా మూవ్ అవుతుంది అంటే వోల్టాలిటీ ఎక్కువ ఉందంటే లాట్ సైజ్ తగ్గిస్తూ ఉంటారు. సో దాంట్లో కదలిక లేదంటే ఏంటంటే లాట్ సైజ్ పెంచుతూ ఉంటారు. సో అది మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. ఇది ఒక అప్డేట్. మనం నిఫ్టీలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే Q2 అప్డేట్స్. సో Q2 అప్డేట్స్లో బ్యాంకింగ్ సంబంధించిన అప్డేట్స్ బాగానే వచ్చాయి. Q2 రిజల్ట్స్ రాలేదులే కానీ Q2 అప్డేట్స్ మనం చూసాం కదా, అడ్వాన్సెస్ అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డిపాజిట్స్ ఎట్లా ఉంది, కాసా రేషియో ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ చూస్తే మేజర్గా బ్యాంక్స్కి సంబంధించిన
డేటా అనేది ఏంటంటే పాజిటివ్గా వచ్చింది. కాబట్టి Q2 రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఏదైతే మార్కెట్ ఇక్కడ నుంచి ఏంటంటే సో 25,000 అబవ్, అలాగే ఏంటంటే ఈ రీసెంట్ హై ఏదైతే ఉందో, ఈ రీసెంట్ హై 25,448 దాటి అబవ్ వైపు ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ అప్డేట్స్కి తగ్గట్టుగానే రిజల్ట్స్ కూడా వస్తాయి. సో బెగ్గర్ కంపెనీలో రిజల్ట్స్లో కానీ కామెంట్స్లో కానీ ఏదైనా తేడా పడితే సో మార్కెట్ యొక్క వ్యూ అనేది మనం మార్చుకోవాల్సి వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎర్నింగ్ సీజన్లో ఏంటంటే మీరు ఒకటే డైరెక్షన్లో మార్కెట్కి వెళ్ళాలని భీష్మించుకొని కూర్చుంటే అవ్వదు ఇక్కడ. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ లైక్ రిలయన్స్ కానీ, HDFC బ్యాంకు, కొటక్, ICICI బ్యాంకు, TCS, ఇన్ఫోసిస్, సో ఇట్లాంటి కంపెనీల యొక్క రిజల్ట్స్ ఏదైనా తేడా పడింది అనుకోండి, సో కొన్నాళ్ళు దడేదని కిందకి వెళ్తాయి. బాగున్నాయి అనుకోండి, సో నన్ను చూడు నా ఊపు చూడనట్టు వెళ్తూ ఉంటుంది మార్కెట్. సో ఒక కంపెనీ బాగుండి ఇంకోటి బాగోలేదనుకోండి, సో కాబట్టి మిక్స్డ్గా కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏ బిగ్గర్ కంపెనీ రిజల్ట్స్ రాబోతున్నాయి, సో దాని అప్డేట్ ముందు చాలా జాగ్రత్తగా వెయిట్ చేసి దానికి తగ్గట్టుగా అనుసంధానం చేస్తూ మార్కెట్ గమనాన్ని అంచనా వేసుకోవాలి అని చెప్తాను. కాబట్టి నా అంచనా ప్రకారం Q2 అప్డేట్స్ బాగా వస్తాయి. కాబట్టి మార్కెట్ ఏంటంటే ఈ రీసెంట్ హైని అట్లీస్ట్ కమింగ్ డేస్లో దాటే అవకాశాలు ఉంటాయి. అంటే సో మీరు కాల్ తీసుకోండి అని చెప్పి నేను చెప్పట్లా. సో కాస్త అప్ డౌన్తోనే వెళ్తుంది. సరైన పాయింట్ చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటా మనం ఈ రీసెంట్ హై వైపు వెళ్ళాలి. సో అది మార్కెట్లో రిజల్ట్స్ని కూడా చూసుకుంటా వెళ్ళాలి. అంతేగాని అక్కడ ఏం చేశాను ఆ నెంబర్ చెప్పాను కాబట్టి అక్కడ కాల్ తీసుకుంటాను లేదా పుట్ రైడ్ చేస్తాను, ఇట్లాంటి పప్పులు ఇట్లాంటి సమయాల్లో అసలు వరకు మామూలుగానే అట్లాంటి వరకు ఇప్పుడు అసలు వరకు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కాస్త వోల్టాలిటీ ఉన్న Q2 అప్డేట్స్ పాజిటివ్గా ఉంటే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో ఏదైనా డీవియేషన్ ఉంటే మనం చెప్పలేం. కానీ అన్లెస్ అంటిల్ ట్రంప్ ఏదైనా షాక్ ఇస్తే మళ్ళీ మనం రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి డైనమిక్గా వచ్చాయి. మనం ఆదివారం మాట్లాడుకునేది స్టాటిక్. డైనమిక్గా ఏదైనా బ్యాడ్ ఉంటే దాన్ని డైనమిక్గా మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో కాబట్టి సో ఇప్పుడున్న పరిస్థితులకి నా అంచనా ప్రకారం అయితే కనుక మార్కెట్ కాస్త ఇబ్బందులు పడుతూ అయినా సరే ఓవరాల్గా రీసెంట్ హైని అయితే అట్లీస్ట్ దాటే ప్రయత్నం అనేది చేస్తుంది. మధ్యలో ఏదైనా వ్యూ తేడా ఉంటే కనుక మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పి చెప్తాను. సో అట్లాగే ఏంటంటే సో రీసెంట్గా షార్ట్ కవరింగ్ జరిగింది కదా. సో ఒకవేళ బోటమింగ్ ప్రాసెస్ అవ్వాలి అని అంటే మళ్ళీ కాస్త వోల్టాలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్గా దూసుకొని వెళ్తుంది అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా ఈ ఆరిజిన్ దగ్గరికి మార్కెట్ వస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి అని చెప్పి చెప్తానమాట. కాస్త వోల్టాలిటీ కానీ ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల కానీ మార్కెట్ ఏదైనా రీట్రేస్మెంట్ అయితే అక్కడ నుంచి పైకి వెళ్ళే మార్గాన్ని వెతకండి అని చెప్పి చెప్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే వీడియోలో చెప్పాయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి, లేదా మీరు కూడా రీసెర్చ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క బిజినెస్ అప్డేటు. ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ 24% అంటే 1.26 lakh crore ఉందన్నమాట. ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 24% పెరిగింది. సో హౌసింగ్ ఫైనాన్స్లో హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా వాళ్ళకున్న క్లయింట్ బేస్తో ఏంటంటే మార్కెట్ని ఈదగలదు అని చెప్పి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO అప్పుడు మనం డిస్కస్ చేశాము. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ డిప్స్లో చాలాసార్లు చార్ట్ స్టడీ మనం మార్కెట్ కరెక్షన్స్లో ఈ ఇయర్ చాలాసార్లు కరెక్షన్ ఇచ్చింది కదా. ఈ ఇయర్ పెద్ద గొప్ప ఏం లేదు కదా. ఓవరాల్గా ఈ ఇయర్ మనకి రేంజ్ బౌండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ మూమెంటే ఉంది కదా, కిందకి పైకి అట్లా. కాబట్టి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వ్యూ చాలాసార్లు చార్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాము. చాలా లక్యులేటివ్ ప్రైస్లో అబ్జర్వేషన్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చేశాము. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తాను. చూడండి సార్, అలాగే TCSకి సంబంధించి సో ఇక్కడ చూడండి, మహారాష్ట్ర CM NITES సో వాళ్ళు ఏంటంటే నైట్స్ అప్పీల్ టు మహారాష్ట్ర CM అగైనెస్ట్ TCS లే ఆఫ్. సో 2500 ఫోర్స్ రిజిగ్నేషన్స్ అంట. సో మామూలుగా కొంచెం మోడరేట్ కంపెనీలు అంటే చేస్తూ ఉంటాయి. మీరు రిజైన్ చేస్తారా, మీరు రిజైన్ చేస్తే ఆఫర్ లెటర్ వచ్చింది, 3 months శాలరీ వచ్చింది అంటే అఫ్కోర్స్ వాళ్ళు బేసిక్ ఇస్తారనుకోండి, అలా వస్తుంది. మా మాట వినకపోతే మేము టర్మినేట్ చేస్తాం, మీరు ఎందుకు పని కాకుండా పోతారు, ఇట్లా బెదిరిస్తూ ఉంటారు IT కంపెనీల్లో, మోడరేట్ కంపెనీల్లో. కానీ TCS లాంటి పెద్ద కంపెనీకి ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పనులు చేయడానికి ఏంటంటే మన రతన్ టాటా గారు
లేకపోవటం, మేనేజ్మెంట్ మారటంతో న్యూ డెసిషన్స్ తీసుకున్నారని అనుకోవచ్చు. సరే, ఏదైనా కానీ టీసీఎస్కి సంబంధించి కాస్త నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇలాంటివి చేయకూడదు. సో కోయర్స్డ్ ఇంటూ రిజైనింగ్ అంటే కంపెనీలో సర్వసాధారణమే, కానీ ఇట్లాంటివి చేయకూడదు. ఇలాంటి పెద్ద కంపెనీలకు తగదు, అసలు ఎలాంటి కంపెనీలకి తగదు. ఎందుకంటే సో మన రెసిగ్నేషన్ అనేది మన రైట్, అంతే కదా. వాళ్ళు మన రెసిగ్నేషన్ అడుగుతున్నారంటే, మీరు ఎప్పుడైనా సరే ఏ కంపెనీలో అయినా సరే రెసిగ్నేషన్ వాళ్ళు అడుగుతున్నారంటే ఒక మెయిల్ చేయండి వాళ్ళకి, వై యు ఆర్ ఆస్కింగ్ మై రెసిగ్నేషన్ అని చెప్పి ఇమీడియట్గా మెయిల్ చేయండి. సో దట్ విల్ ప్రొటెక్ట్ యూ, అందులో డౌటే లేదు, అంతే కదా, మన రైటు. సో మనం మిస్టేక్ చేసామా, మనం తీసేస్తారా, డిఫరెంట్ థింగ్. మీరు కనుక మెయిల్ చేస్తే అది చాలా పవర్ఫుల్, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఎందుకంటే అది అగైనెస్ట్ ద లా. అది మన రెసిగ్నేషన్ అనేది ఎవరు కూడా అడగకూడదు, మనంతా మనం చేసేది రెసిగ్నేషన్. వాళ్ళు తీసుకోవాలంటే తీసేయచ్చు, టర్మినేట్ చేస్తానని బెదిరిస్తారు. టర్మినేట్ చేయాలంటే మన ఏదైనా సిస్టంలో పగలగొట్టో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే టర్మినేషన్స్ ఉంటాయి, అంతేగాని వర్క్ బాగోలేదనో పర్ఫార్మెన్స్ లేదనో తీసేయగలరు, టర్మినేట్ చేయలేరు. అర్థమవుతుందా? వేరు కేసెస్ ఉంటాయి. పాపం చాలామంది తెలియక బలవుతూ ఉంటారు, అదనమాట కథ. చూడమని వచ్చిన రిజల్ట్స్ అన్నింటిలో ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్సే కొద్దిగా డౌన్ ఉన్నాయి. నెట్ అడ్వాన్సెస్ 8% ఇయర్ ఆన్ ఇయర్ డౌన్ ఉంది. నెట్ డిపాజిట్స్ 5% డౌన్ ఉంది. ఏదైనా సరే ఒక బ్యాంకుకి సంబంధించి ఏదైనా ఎలిగేషన్ కానీ ఏదైనా ఫ్రాడ్ థింగ్ కానీ అట్లాంటివి ఏదైనా వచ్చినాయి అనుకోండి, పీపుల్ ఇంట్రెస్ట్ చూపించరు అనే దానికి కారణం అదే. కాసా రేషియో కూడా మనకి క్వార్టర్ మనకి చూస్తే కనుక చూడండి, కాసా రేషియో 30.80%గా ఉంది. సో కాస్త తగ్గిందనమాట. సో కాసా అంటే ఏంటంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో అది. సో అట్లాగే మనకి కోటక్ మహీంద్రా Q2 అప్డేట్స్ చూస్తే సో నెట్ అడ్వాన్సెస్ బాగున్నాయి, 15% ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టోటల్ డిపాజిట్ 14% పెరిగింది. సో కాసా డిపాజిట్స్ 11% పెరిగింది. సో మొత్తం కూడా సాలిడ్ గ్రోత్ కనపరిచింది కాబట్టి రిజల్ట్స్ మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఊహించి మార్కెట్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే శోభా రియల్ ఎస్టేట్స్ కూడా చూడండి, సేల్స్ వాల్యూ 61% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మంచి అప్డేట్ అని చెప్పచ్చు. అలాగే బంధన్ బ్యాంక్ యొక్క థింగ్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సో ఎలా పెరిగినాయి అనేది చూస్తే టోటల్ డిపాజిట్స్ 10% పెరిగింది. సో కాసా రేషియో మాత్రం 28%గా ఉంది. సో అలాగే రీటైల్ డిపాజిట్స్ 16% పెరిగింది. సో ఒకసారి చూడండి బంధన్ బ్యాంక్ యొక్క అప్డేట్స్గా చూడండి. సార్ ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను సో ఏంజల్ ఇచ్చాను. అలాగే ఏంటంటే జెరోదా కూడా పోస్ట్ చేశాను. మీకు ఏదైనా పర్లా ఇద్దరు కూడా పర్ క్లిక్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే బ్రాండెడ్ అకౌంట్స్లో పెడితే ఏంటంటే మన మనీ సేఫ్. అది రెండింటికి కూడా ఓన్ డీపీ ఉన్నాయి కాబట్టి యాప్ అవన్నీ కూడా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మీకు నచ్చితే ఏంజల్ కానీ జెరోదా కానీ. సో మీరు చూస్తున్న వీడియోలో 2 పోస్ట్ చేశాను, చూడండి. సో కాబట్టి మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా వెబినార్లు అట్లాంటి వాళ్ళు ఏదైనా కండక్ట్ చేస్తానా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు పాస్ చేస్తాను. ఎప్పుడైనా నేను ఏదైనా మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా ఆ గ్రూప్లో ఉంటే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుందన్నమాట. అది కదా మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ రిజల్ట్స్ అంటే బ్యాంక్ Q2 అప్డేట్స్తో స్ట్రాంగ్ ర్యాలీ అని చెప్పచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో అలాగే ఆ రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫర్దర్గా ఏంటంటే ఈ బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రేపు అని అంట్లా. సో చూడండి, ఈ బ్రేక్అవుట్ వచ్చేలోపు కాస్త రీట్రేస్మెంట్ వస్తుంది, దాన్ని వాడుకొని ఈ బ్రేక్అవుట్ని ఎజ్యూమ్ చేయండి. అంతేగాని ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దానిపైన 2 రోజులు నిలబడాలి, దానిపైన నిలబడి క్లోజ్ అయ్యేయాలి. సో అట్లా అంటే ఆలస్యం అయిపోతుంది అనమాట. ఏదైనా రీట్రేస్మెంట్స్ ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్లు వస్తుంటాయి కదా, ఎవ్రీడే మార్కెట్ పాజిటివ్గా వెళ్దు. రీట్రేస్మెంట్స్ ఉన్నప్పుడు మన అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుందో చూసుకుంటే ఇలాంటి బ్రేక్అవుట్స్ని ముందే క్యాప్చర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ బాగుందా లేదా అది అందరికీ తెలుసు. ఆ కైండ్ ఆఫ్ లాజిక్స్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అందరూ చంకలు గుద్దుకొని వెళ్తూ ఉంటారు ముందుకి, కానీ అది కాదు. బ్రేక్అవుట్ వస్తుందా లేదా ఆలోచించండి. మార్కెట్ ఎప్పుడు కూడా ఒక నెంబర్ని బేస్ చేసుకొని వెళ్ళదు. అక్కడ మ్యాక్రో డేటాని బేస్ చేసుకొని ఒక డైరెక్షన్లో ఇన్స్టిట్యూషన్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు అప్ డైరెక్షన్లో వెళ్తుంటే కనుక ఏదైనా రీట్రేస్మెంట్స్ అంటే ఏదైనా చిన్న డిప్స్ వచ్చినప్పుడు ఆ రీట్రేస్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ పైకి లే మూమెంట్ని క్యాప్చర్ చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది. అది అంతేగాని అది దాటాలి అంటే దాటిచ్చేవాడు బాగానే ఉంటాడు, దాటిన తర్వాత వెయిట్ చేసేవాడు వాళ్ళకి ఉపయోగమే ఉండదు పెద్దగా. అదనమాట కదా. ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కదా, బ్రేక్అవుట్లు వచ్చినాక ఏమవుతాయి, ప్రాఫిట్ బుకింగ్లు అవుతాయి. అందువల్ల స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. మార్కెట్ పైకే వెళ్తుంది, కానీ అప్పటిదాకా బ్రేక్అవుట్ తెప్పించినోడు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకుండా ఆగుతాడా?
చేసుకుంటాడు కదా ఎంతో కొంత, అదనమాట కదా. సో కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోండి. అలాగే నేను కొన్ని 2 థింగ్స్కి సంబంధించి, ఎల్జీకి సంబంధించి, అలాగే ఐపీఓకి సంబంధించి అక్కడ నేను పోస్ట్ చేశాను కానీ డిస్కస్ చేయలేదు. ఫర్దర్గా వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం అది. సో అది రేపటి నుంచి వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తానని లాస్ట్ వీక్ కూడా చెప్పాను, కానీ ఈ వీక్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ డే.